సో జనసేన పార్టీ తెలంగాణలో బలోపేతం కావడానికి ఈ రోజు ఒక మెయిన్ స్టెప్ అనేది పడిందని చెప్పుకోవాలి. తెలంగాణ నుంచి చాలా మంది గత కొన్ని సంవత్సరాలుగా జనసేన పార్టీని నమ్ముకున్న వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ రోజు జనసేన అని ఒక నమ్మకం ఇవ్వడం అనేది ఇక్కడ పార్టీ కార్యాలయం ఓపెనింగ్ అనేది జరిగిందని చెప్పుకోవాలి. మనతో పాటు సంపత్ నాయక్ ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటి వరకు కూడా జనసేన అని తెలంగాణలోకి వస్తుంది అంటేనే అందరూ భయపడుతున్నారు, విమర్శలు చేస్తున్నారు. ఈ రోజు పార్టీ కార్యాలయం ప్రారంభం చేసుకోవడము భవిష్యత్ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది? మెయిన్గా ఇది పార్టీ కొత్తగా ఆఫీస్ పెట్టింది ఏం కాదు, గతంలో కూడా పార్టీ ఇక్కడ పుట్టిందే. ఏదైతే సెంట్రల్ పార్టీ ఆఫీస్ మంగళగిరికి పెట్టడం, దాని తర్వాత ఇక్కడ అనేక సమస్యలపైన ఉండడం, ఆ సమస్యలపైన ఇంక విస్తృతంగా పోరాటం చేయాలనుకున్నప్పుడు ఒక పర్మనెంట్ పార్టీ ఆఫీస్ ఒకటి కావాలనుకున్నప్పుడు అది ఇలా పార్టీ ఆఫీస్ పెట్టడం జరిగింది. గతంలో కూడా మేము అనేక సమస్యలపైన విస్తృతంగా పోరాటం చేసిన వాళ్ళం. ఏది చైత్ర అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, లక్ష్మీబాయి విషయంలో కావచ్చు, లేకపోతే మియాపూర్ ఒక తండ్రి తన పాపను రేప్ చేసి చంపేసినప్పుడు కూడా ఆ కేసు టేకప్ చేయడం జరిగింది. విద్యార్థులు బీటెక్ సమస్యలపైన కూడా వాళ్ళు అధిక ఫీజు తీసుకుంటుంటే వాళ్ళ తరపున కూడా పోరాడి హైకోర్టులో కూడా పెట్టడం జరిగింది. దాని తర్వాత ఆర్టీసీ కార్మికులకు సంబంధించింది వాళ్ళ తరపున గురించి పోరాటం చూసాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ అప్పుడు అక్కడున్న ఇందిరా పార్క్ ఏదైతే ఉందో ధర్నా చౌక్ను కూడా ఎత్తివేస్తా అంటే దానిపైన కూడా మేము పోరాటం చేసాం. ఒకటే చెప్తున్నాం, సామాజిక తెలంగాణ అనే పేరుతో వస్తున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ ఉన్నత వర్గాల పేద బిడ్డల గొంతుకని జనసేన పార్టీ ఉంటుందండి. అలాగే ఈ రోజు సార్ రావడము, ఆయన చెప్పడం, కళ్యాణ్ గారు బీసీ నాయకులకి పెద్దపీట వేస్తాను, ఖచ్చితంగా ఉప ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి స్థానంలో కూడా బీసీ నాయకులే ఉంటారు అని సార్ చెప్పినట్లుగా తెలుస్తుంది. సో దాన్ని డెఫినెట్లీ వాళ్ళ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు భారతదేశంలో స్వతంత్రం వచ్చి నాకు తెలిసి 75-76 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు బీసీలు అంటాం కానీ బీసీల మెజారిటీ కులాలు ఎక్కువ, 50% వాళ్ళు ఉన్నారు. దాని తర్వాత దళిత బిడ్డలు, గిరిజన బిడ్డలు ఉన్నారు. అంటే 80% బిడ్డలు వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు రాజ్యాధికారాన్ని వీళ్ళు పొందలేకపోతున్నారు. మా పార్టీ ఏదైతే ఉందో సామాజిక తెలంగాణకు, దాని తర్వాత సమపాలనకు, దాని తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డల తరపు నుంచి పోరాడడానికి మేము చాలా క్లియర్గా ఉన్నాం, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సో మా నాయకుడు ఏదంటే మేము కూడా అదేనండి. నెక్స్ట్ ఇప్పుడు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఆల్రెడీ సభ్యత్వాలు కూడా 1,00,000కు పైగా నమోదయ్యాయి. నెక్స్ట్ కార్యాచరణ అంటూ ఏం లేదండి. ప్రజా సమస్య ఎక్కడుంటే అదే మా కార్యాచరణ. ప్రజలు ఎక్కడికి పిలిపిస్తే అక్కడికి వెళ్ళిపోతాం. ఇంకా దీనికంటే పెద్ద కార్యాచరణ అంటే దీనికంటే ఒక రూట్ మ్యాప్ కానీ అటువంటిది ఏం లేదు. రాజకీయ లబ్ధి పొందడానికో లేకపోతే లాల్ బాడే లంబేతుర ఘర్ మీద ఎక్కువ ఒట్టి బుర్ర వట్వట్లింగి వరద గంగిలిక అయితే ఇది ఈ టైప్ ఆఫ్ కాదు. పాపం ఆమె కేసు లిక్కర్ కేసు ఒకటి ఉంది కవితక్క, ఆ లిక్కర్ కేసులోకి వెళ్ళి నువ్వు బయటపడు. ఆ లాయర్ అభిషేక్ సింగ్ తెలుసు కదా, ఆయనను ఎవరు అపాయింట్మెంట్ చేసిండు, ఆయన ఏ పార్టీతో ఉన్నాడు ఫస్ట్ అది చెప్పండి. పాపం తండ్రి గుండెల మీదకి వెళ్ళి తన్నిన దాని నువ్వు కూడా చరిత్రహీనురాలు అవుతావు అక్క. నువ్వు ఏంది ఇది మంచి పద్ధతి కాదక్క. అక్క గురించి ఎక్కువ మాట్లాడుకోదు. పాపం అక్కకు నేను తెలిసినోని కాబట్టి మళ్ళీ అక్క ఫీల్ అవుతుంది. అక్క కేసులోకి వెళ్ళి బయటపడాలని అక్కకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. సో తెలంగాణలో జనసేన పార్టీ బలోపేతమే ముఖ్య ఉద్దేశంగా ఇక్కడ ఈ రోజు జనసేన అని పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడము, అలాగే ఇక్కడున్న క్యాడర్ అందరికీ కూడా ఒక నమ్మకాన్ని ఇవ్వడం అనేది ఈ రోజు ఒక మెయిన్ ఎజెండాగా కనిపిస్తుంది. అలాగే రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేన జెండా ఎగరవేయబోతుంది అని సంపత్ నాయక్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రానాతో రాణి, మెగా 9 టీవీ, హైదరాబాద్ నుంచి.